సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో. గైస్, మనం ఈ వీడియోలో ఆటో లేయర్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. గైస్, ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అనేది $2.5 million ఫండింగ్ అయితే రేస్ చేసింది. మనకు ఒక న్యూ జెల్లీ క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది గైస్ ఈ ప్రాజెక్ట్ లో. గైస్, మనకి మ్యాజిక్ స్క్వేర్ ప్లాట్ఫామ్ లో ఆటో లేయర్ ప్రాజెక్ట్ నుంచి రోడ్ టు ఐడిఓ అని చెప్పేసి ఒక జెల్లీ క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది. ఈ క్యాంపెయిన్ కి వీళ్ళు టోటల్ గా $2 lakhs పోతుగా LJY3R టోకెన్స్ అయితే ప్రైస్ పూల్ పెట్టారు. ప్లస్ అలానే అడిషనల్ గా $1 lakh ఐడిఓ ఎలొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఈ యొక్క LJY3R టోకెన్ ఉంది కదా, ఇది మనకి ఆటో లేయర్ నెగిటివ్ టోకెన్ అనమాట. ఓకేనా, సో క్యాంపెయిన్ ఫుల్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే కొంచెం ఇట్లా కిందకైతే స్క్రోల్ చేద్దాం. సో క్యాంపెయిన్ టోటల్ ఎయిర్ డ్రాప్ ప్రైస్ పూల్ ఎంత అంటే గైస్ మనకి $2 lakhs పోతుగా LJY3R టోకెన్స్. అట్లానే ఐడిఓ ప్రైస్ ఎంత అంటే $0.65. ఈ యొక్క క్యాంపెయిన్ అనేది మనకి May 23rd అయితే స్టార్ట్ అయింది. అంటే మనకి వెస్టర్డే అయితే క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో క్యాంపెయిన్ ఎండింగ్ డేట్ అయితే వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఐడిఓ అండ్ టీజీ ఎస్టిమేటెడ్ మిడ్ ఆఫ్ జూన్. ఐడిఓ అలాగే టీజీ అనేది మిడ్ ఆఫ్ జూన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి క్యాంపెయిన్ ఎండ్ డేట్ కూడా మిడ్ ఆఫ్ జూన్ ఉంటుంది గైస్. ఓకేనా, సో మిడ్ ఆఫ్ జూన్ అంటే మనకి 15th June నుంచి 20 June లోపు మనకి క్యాంపెయిన్ అయితే ఎండ్ అయిపోతుంది. అంటే May 23 నుంచి మీరు 15 to 20 June క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా మనకి క్యాంపెయిన్ అనేది 25 నుంచి 27 days నియర్లీ మధ్యలో అయితే రన్ అవుతుంది అనమాట. ఓకేనా బ్రో, అసలు ఈ క్యాంపెయిన్ ఏంటి బ్రో, మనం ఇందులో ఏం టాస్క్లు పర్ఫామ్ చేయాలి అంటే సింపుల్ కేసు ఇది మనకు ఒక జెల్లీ క్యాంపెయిన్. ఓకేనా, ఈ యొక్క జెల్లీ క్యాంపెయిన్ లో మనకి కొన్ని సోషల్ టాస్క్లు అయితే ఉంటాయి, క్విజ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి, సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి. ఈ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేసి మనం ఈ యొక్క జెల్లీలో ర్యాంక్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మీ ర్యాంక్ బేస్ మీద మీకు ఎయిర్ డ్రాప్ ఎలొకేషన్ అయితే రిసీవ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ర్యాంక్ వైజ్ ఎయిర్ డ్రాప్ అనేది. చూడండి, ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 499 ర్యాంక్ లో ఉంటారో వాళ్ళకి 40% ఆఫ్ ప్రైస్ పూల్ అయితే ఎలొకేట్ అయితే చేశారు. అంటే టోటల్ మనకి $2 lakhs ప్రైస్ పూల్ కదా, అందులో మీకు $80,000 ప్రైస్ పూల్ అయితే ఎలొకేట్ అయితే చేశారు గైస్ ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 499 ర్యాంక్ లో ఉంటారు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే టోటల్ ఎంత ఎలొకేట్ చేశారు, $80,000 అయితే ఎలొకేట్ చేశారు. సో ఇక్కడ మనం $80,000 అయితే ఎంటర్ చేద్దాం. సో ఎంత ర్యాంక్ గైస్ 1 నుంచి 499 అంటే మనకి డివైడెడ్ బై 499 అయితే ఎంటర్ చేద్దాం. ఓకేనా, 499 ఎంటర్ చేసి ఈక్వల్ టు కనుక కొట్టినట్లయితే పర్ ఈచ్ అకౌంట్ కి మీకు $160 వర్త్ ఆఫ్ LJY3R టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇది మనకి 160 టోకెన్స్ అయితే కాదు, $160 వర్త్ ఆఫ్ LJY3R టోకెన్స్. ఓకేనా, సో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 499 ర్యాంక్ ప్లేస్ లో ఉంటారు. అట్లానే సెకండ్ చూడండి, 500 ర్యాంక్ నుంచి ఎవరైతే 999 ర్యాంక్ లో ఉంటారో సో వీళ్ళకి 30% అయితే అలోకేట్ చేశారు. అంటే మనకి $60,000. దీన్ని కూడా మనం డివైడ్ చేద్దాం. $60,000 అయితే ఎంటర్ చేద్దాం. $60,000 డివైడెడ్ బై సో ఎంతమంది గైస్ 500 ర్యాంక్ నుంచి 999, ఇక్కడ కూడా మనకి 499 మెంబర్స్ కి 499 డివైడ్ చేసినట్లయితే పర్ ఈచ్ అకౌంట్ కి $120 వర్త్ ఆఫ్ LJY3R టోకెన్స్ అయితే అలోకేట్ చేశారు. అంటే మీరు మీ ర్యాంక్ కనుక మీరు సో టాప్ 1K లో కనుక మెయింటైన్ చేశారనుకోండి మీకు $120 ప్రాఫిట్ ఉంటుంది. మీ ర్యాంక్ కనుక మీరు టాప్ 500 లో కనుక మెయింటైన్ చేశారనుకోండి, అంటే మీరు ర్యాంక్ 1 నుంచి 499 ర్యాంక్ లో కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే మీకు $160 అయితే ప్రైస్ పూల్ అయితే ఉంటుంది. ఓకేనా, సో అట్లనే మనం రిమైనింగ్ ప్రైస్ పూల్ కనుక చెక్ చేసినట్లయితే మీ ర్యాంక్ కనుక 1K నుంచి 2,499 మధ్యలో ఉందనుకోండి, మీకు 15% ఎలొకేట్ అయితే చేశారు. అంటే $30,000, మీకు ఇక్కడ $20 పర్ అకౌంట్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది గైస్. మీ ర్యాంక్ అనేది 2,500 నుంచి 5,000 ర్యాంక్ మధ్యలో ఉన్నట్లయితే మీకు 10% అయితే ఎలొకేట్ చేశారు. అంటే $20,000, మీకు ఇక్కడ $8 అయితే ప్రాఫిట్ ఉంటుంది. 5,000 ప్లస్ కనుక ర్యాంక్ ఉంది అనుకోండి, నియర్లీ $1 to $2 మాత్రమే పర్ అకౌంట్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. అట్లనే అడిషనల్ గా ఐడిఓ ఎలొకేషన్ అన్నాను కదా, సో మీ ర్యాంక్ కనుక 1 నుంచి 500 ర్యాంక్ మధ్యలో ఉందనుకోండి, సో మీకు 20 రైఫిల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క 20 రైఫిల్ టికెట్స్ లో మీరు కనుక విన్ అయ్యారనుకోండి, మీకు $50 నుంచి $250 వరకు ఎలొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎలొకేషన్ అంటే ఏంటి బ్రో అంటే మనకి ఐడిఓ ప్రైస్ మీద ఈ యొక్క టోకెన్స్ అనేవి బై చేసుకోవచ్చు గైస్. ఓకేనా, అదే మీ ర్యాంక్ అనేది 500 ప్లస్ ఉందనుకోండి, 1000 మధ్యలో మీకు 10 రైఫిల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు రైఫిల్ లో కనుక విన్ అయినట్లయితే మీకు ఎలొకేషన్ అయితే ఉంటుంది $50 నుంచి $250 కి మధ్యలో. ఇది మనకి ఆప్షనల్ గైస్, అడిషనల్ రివార్డ్. మీరు బై చేస్తే బై చేయొచ్చు, లేదంటే లేదు. మన మెయిన్ ఫోకస్ అయితే వచ్చేసి ఈ యొక్క $2 lakhs వర్త్ ఆఫ్ ప్రైస్ పూల్ అయితే పెట్టారు కదా, సో ఇందులో సో మన టార్గెట్ అయితే వచ్చేసి టాప్ 500 ర్యాంక్ గైస్. నేను మీకు వీడియోలో చెప్పిన టాస్క్ అన్ని కూడా మీరు పర్ఫామ్ చేసినట్లయితే మీరు ఈజీగా టాప్ 500 ర్యాంక్ లో అయితే ఉండొచ్చు. సో టాప్ 500 ర్యాంక్ అయితే ఈజీగా అయితే రీచ్ అవుతారు గైస్, కానీ మీరు ర్యాంక్ ని మెయింటైన్ చేయాలి. ఈ యొక్క క్యాంపెయిన్ అనేది ఎన్ని డేస్ చెప్పాను, టోటల్ గా మీకు 25 to 27 days అయితే రన్ అవుతుంది. ఇందులో మనకి కొన్ని డైలీ టాస్క్లు అయితే ఉంటాయి. మీరు ఈ 27 days డైలీ టాస్క్లు కనుక కంటిన్యూ చేసి మీ ర్యాంక్ ని కనుక మెయింటైన్ చేసినట్లయితే పర్ ఈచ్ అకౌంట్ కి మీకు $160 వరకు అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో అట్లానే ఇక్కడ మనకు ఒక చిన్న మైనస్ కూడా ఉంది. సో మైనస్ ఏంటి బ్రో అంటే గైస్ వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే వచ్చేసి టీజీ ఈ రోజు 10% మాత్రమే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సపోజ్ మన ర్యాంక్ అనేది టాప్ 500 లో అయితే ఉంది గైస్. ఓకేనా, మనకి $160 వర్త్ ఆఫ్ టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు మనకి ఆ టోకెన్స్ అనేవి టీజీ ఈ రోజు ఎంత అన్లాక్ చేస్తారంటే 10% మాత్రమే అన్లాక్ చేస్తారు. సో $160 ని మనం 10% కి క్యాలిక్యులేట్ చేసినట్లయితే $160 into 10% గైస్. ఓకేనా,
10% క్యాలిక్యులేట్ చేసినట్లయితే పర్ ఈచ్ అకౌంట్ కి మీకు $16 అయితే ప్రాఫిట్ ఉంటుంది టీజీఈ రోజు. ఇది ఐడిఓ ప్రైస్ బేస్ మీద గైస్, ఓకేనా. ఐడిఓ ప్రైస్ ఎంత మనకి 0.65. అదే ఈ యొక్క ఐడిఓ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అట్లీస్ట్ ఒక 2x అయింది అనుకోండి, ఇంటూ మీరు 2x కనుక వేసుకున్నట్లయితే మీకు $30 పర్ అకౌంట్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. అదే మీరు టాప్ 1K ర్యాంక్ లో ఉన్నారనుకోండి గైస్, టాప్ 1K ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి $120 అయితే ప్రొవైడ్ చేస్తారు. $120 ఇంటూ మనం 10% క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీకు పర్ ఈచ్ అకౌంట్ కి $12 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో ఐడిఓ ప్రైస్ ప్రకారం ఐడిఓ ప్రైస్ అనేది 2x అయింది అనుకోండి, మీకు నియర్లీ $24 వరకు అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో మనకి టీజీ రోజు ఇది ఒక్కటే మైనస్ పాయింట్, మనకి అట్లీస్ట్ మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. టీజీ రోజు మీకు 10% ప్రాఫిట్ అయితే జనరేట్ అవుతుంది. రిమైనింగ్ మీకు 3 months అయితే హోల్డ్ అయితే ఉంటుంది. సో 3 months హోల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 7 months మీకు వెస్టింగ్ అయితే ఉంటుంది. డైలీ వెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎనీథింగ్ మనకి ప్రాఫిట్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి అయితే జనరేట్ అవుతుంది. గ్యారెంటెడ్ ఎయిర్ డ్రాప్ గైస్, కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క క్యాంపిల్ ఎలా పార్టిసిపేట్ అవ్వాలో చెప్తాను. ఈ యొక్క క్యాంపిల్ లో పార్టిసిపేట్ చేయడానికి నేను మీకు మన ఛానల్లో ఒక జెల్లీ క్యాంపిల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ అనేది మీ బ్రౌజర్ లో అయితే పేస్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. టాప్ లో చూడండి, ఇక్కడ మీకు జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జాయిన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. జాయిన్ అనే బటన్ ట్యాప్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. సో మీ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు కొన్ని సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి. టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేసి మనం లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. టాస్క్లన్నీ ఎలా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ టాస్క్ ఇక్కడ మీకు విజిటింగ్ టాస్క్ అయితే ఉంటుంది. టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో విజిట్ అయితే చేయాలి. ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, వెబ్సైట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ అయితే వచ్చేయండి. క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ టాస్క్ అని ఉందా, నెక్స్ట్ టాస్క్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ టాస్క్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ యొక్క మ్యాజిక్ స్టోర్ వెబ్సైట్ లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ యొక్క మ్యాజిక్ స్టోర్ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని న్యూ టాబ్ లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో కింద చూడండి ఇక్కడ మీకు అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అకౌంట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ విత్ ఈవీఎం వాలెట్ అని అయితే ఉంటుంది. కంటిన్యూ విత్ ఈవీఎం వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఈవీఎం వాలెట్ అనే బటన్ ట్యాప్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయమంటుంది గైస్. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ చూడండి యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. సెకండ్ అయితే మీకు నచ్చిన డిస్ప్లే నేమ్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో తర్వాత అబౌట్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు క్రిప్టో ఫార్మింగ్ కానీ సో ఇక్కడ మీకు నచ్చిన ఏదో ఒకటి అయితే ఎంటర్ చేసి సేవ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ప్రొఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పాపప్ అయితే కట్ చేయండి. సో కట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు జెల్లీ పేజ్ కి అయితే వెళ్ళిపోండి గైస్, ఓకేనా. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే బటన్ ఉందా, క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేయండి. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనం ఈ యొక్క ఆటో లేయర్ వెబ్సైట్ లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా కిందకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి ఆటో లేయర్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని ఉందా, కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వన్స్ మీ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ ఉంటుంది కదా గైస్, వాలెట్ అడ్రస్ అనేది అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ జెల్లీ టాస్క్ లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీరు కాపీ చేసుకున్న మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడైతే పేస్ట్ చేసి క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేయండి. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ యొక్క క్యాంపెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్ మనం అగ్రీ అయితే చేయాలి. కొంచెం ఇట్లా కిందకైతే స్క్రోల్ చేయండి. ఐ కన్ఫర్మ్ అని ఉందా, ఐ కన్ఫర్మ్ అనే బటన్ ట్యాప్ చేయండి. క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేయండి. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక విజిటింగ్ టాస్క్ అయితే ఉంటుంది గైస్. జస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. సో విజిటింగ్ టాస్క్ న్యూ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేసుకోండి. మీకు ఈ టాస్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ టాస్క్ వెరిఫై యువర్ లైవ్నెస్ అని అయితే ఉంటుంది. సో మీనింగ్ సో మనం ఇందాక మ్యాజిక్ స్టోర్ వెబ్సైట్ లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా గైస్, అకౌంట్ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. మీన్స్ ఇక్కడ మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. సో కేవైసీ కంప్లీట్ చేయడానికి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అవి కూడా సబ్మిట్ అయితే చేయవసరం లేదు. సో జస్ట్ మన ఫేస్ అనేది స్కాన్ చేసుకున్నట్లయితే కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. సో కేవైసీ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే నేను మీకు డైరెక్ట్ గా మ్యాజిక్ స్క్వేర్ వెబ్సైట్ కేవైసీ పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే కాపీ చేసుకుని న్యూ టాబ్ అయితే ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు కింద చూడండి గైస్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమిడిటీ అని చెప్పేసి ఇక్కడ మీకు 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఒకటి లైవ్ లో మన ఫేస్ అయితే స్కాన్ చేసి కేవైసీ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇంకొకటి మీ దగ్గర గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ కనుక ఉన్నది అనుకోండి, డైరెక్ట్ గా మీ స్కోర్ అనేది వెరిఫై చేసి మీరు ఇక్కడ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క 2 ఆప్షన్ లో మీరు ఏ ఆప్షన్ అయినా సరే చూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర గిట్ కాయిన్ స్కోర్ అయితే ఉండదు కాబట్టి మీ యొక్క ఫేస్ అయితే స్కాన్ చేసుకొని కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎట్లా స్కాన్ చేయాలంటే ఇక్కడ మీకు లైవ్నెస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ క్యామ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీ ఫేస్ అయితే స్కాన్ చేస్తుంది. మీ ఫేస్ స్కాన్ అయితే కంప్లీట్ చేసినట్లయితే మీకు కేవైసీ అనేది వెరిఫై అయిపోతుంది. మీ ఫేస్ స్కాన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇట్లాంటి పాపప్ అయితే వస్తుంది. గైస్ కంగ్రాచులేషన్స్, యూ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ లైవ్నెస్ వెరిఫికేషన్ అని చెప్పేసి సింపుల్ ఓకే అనే బటన్ ట్యాప్ చేయండి. సో చూడండి మనకి వెరిఫై అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ జెల్లీ పేజ్ కి అయితే వచ్చేయండి. కింద మీకు క్లెయిమ్ అనే బటన్ ఉంటుంది. క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మనకి నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి ట్వీట్ అయితే చేయాలి. సో కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు కొంచెం మ్యాటర్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో టోటల్ ఈ మ్యాటర్ అంతా కూడా మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ యొక్క ట్విట్టర్ అయితే
అయితే ఓపెన్ చేయండి న్యూ ట్యాబ్లో. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ అనే ఆప్షన్ ఉందా, పోస్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న మ్యాటర్ ఉంటుంది కదా గైస్, మీరు కాపీ చేసుకున్న మ్యాటర్ అనేది ఇక్కడైతే పేస్ట్ చేసి పోస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ట్వీట్ అయితే పోస్ట్ చేయండి. వన్స్ మీకు ట్వీట్ అనేది పోస్ట్ అయిన తర్వాత కింద మీకు వ్యూ అనే బటన్ ఉంటుంది. వ్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీరు పోస్ట్ చేసిన ట్వీట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ బటన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీ ట్వీట్ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ జెల్లీ పేజ్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మిమ్మల్ని ట్విట్టర్ యూఆర్ఎల్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ట్విట్టర్ లింక్ ఉంటుంది కదా, లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. సో నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి లెర్న్ అబౌట్ లిక్విడిటీ రీస్టేకింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఈ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఐడిడ్ అని ఉందా, ఐడిడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయాలి, క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేయాలి. సో మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా నెక్స్ట్ టాస్క్ అయితే ఓపెన్ అవుతుంది. సో టోటల్ ఎట్లా మీకు ఇక్కడ ఒక 5 to 6 టాస్క్లు అయితే ఉంటాయి. సేమ్ ప్రాసెస్ గైస్. ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఉంటుంది, విజిటింగ్ లింక్. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్ కి వచ్చేస్తారు. ఐడిడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి, క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సేమ్ ఎట్లానే ఇంకా మీకు ఒక 4 to 5 టాస్క్లు అయితే ఉంటాయి. ఫటాఫట్ అయితే కంప్లీట్ చేసేయండి. సో విజిటింగ్ టాస్క్ లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్విజ్ అయితే స్టార్ట్ అవుతుంది. టోటల్ ఇందులో మీకు 12 క్విజ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. నేను క్విజ్ ఆన్సర్స్ అన్ని కూడా ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆన్సర్స్ అయితే చూసి ఒక క్విజ్ అనేది ఫటాఫట్ అయితే కంప్లీట్ చేసేయండి గైస్. క్విజ్ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ట్విట్టర్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతాయి. సింపుల్ టాస్క్లు గైస్. ట్విట్టర్ లో వాళ్ళని ఫాలో చేయడం, టెలిగ్రామ్ లో ఫాలో చేయడం, డిస్కార్డ్ లో చేయడం, ఇట్లా సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి. టాస్క్ అన్ని కూడా ఫటాఫట్ అయితే కంప్లీట్ చేసేయండి. ఉన్న సోషల్ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మనకి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఆటో లేయర్ అంబాసిడర్ అని చెప్పేసి మీకు ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఇందులో మనకి ఫస్ట్ టాస్క్ మీడియం టాస్క్. అంటే మనం ఈ యొక్క ఆటో లేయర్ క్యాంపెయిన్ ఉంది కదా, ఈ యొక్క ఆటో లేయర్ క్యాంపెయిన్ గురించి మీడియంలో ఒక ఆర్టికల్ అయితే పోస్ట్ చేయాలి. ఆర్టికల్ అనేది ఎలా పోస్ట్ చేయాలంటే ఇక్కడ మీకు medium.com అని అయితే ఉంటుంది. medium.com లోకి అయితే వెళ్ళండి. సో మీడియం పేజ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అండ్ సైన్ అప్ అని అయితే ఉంటుంది. లాగిన్ అండ్ సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క గూగుల్ అకౌంట్ అండి, మీ యొక్క జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ అనే బటన్ ఉందో, రైట్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ అయితే రాయాలి గైస్. ఈ యొక్క ఆటో లేయర్ క్యాంపెయిన్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటని చెప్పేసి నేను మీకు మన ఛానల్ ఈ యొక్క ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కావాలంటే మీరు దీన్ని కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. సో లేదనుకుంటే మీ ఓన్ గా మీరు ఏదైనా సరే ఆర్టికల్ అయినా సరే రాయొచ్చు. ఓకేనా, సో ఆర్టికల్ అనేది ఇక్కడ మీరు రెడీ చేసిన తర్వాత ఇక్కడ మీకు పబ్లిష్ అనే బటన్ ఉందా, పబ్లిష్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ టాపిక్ అని అయితే ఉంటుంది. మీరు ఏ డ్రాప్ అని కానీ సంథింగ్ అయినా సరే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పబ్లిష్ నవ్ అని ఉందా, పబ్లిష్ నవ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక స్టోరీ అనేది పబ్లిష్ అవుతుంది. వన్స్ మీకు స్టోరీ అనేది పబ్లిష్ అయిన తర్వాత ఇక్కడ మీకు షేర్ బటన్ ఉంటుంది చూడండి. షేర్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కాపీ లింక్ అని ఉందా, కాపీ లింక్ అనే బటన్ మీద ట్యాప్ చేసి లింక్ అయితే కాపీ చేసుకోండి. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ జెల్లీ పేజ్ కి అయితే వచ్చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది అండర్ రివ్యూలోకి అయితే వెళ్తుంది. వన్స్ రివ్యూ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ టాస్క్ కి సంబంధించిన ఎక్స్పీ అనేది మీకు రిసీవ్ అవుతుంది అనమాట. టాస్క్ ఏంటంటే మీరు ఆటో లేయర్ క్యాంపెయిన్ గురించి ట్విట్టర్ లో ఒక థ్రెడ్ అయితే పోస్ట్ చేయాలి. సో మీకు నచ్చినట్లు ఒక థ్రెడ్ అయితే పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ లింక్ ఉంటుంది కదా, ట్విట్టర్ పోస్ట్ లింక్ అనేది ఇక్కడైతే షేర్ చేయండి. అట్లనే మీరు పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ అయితే తీసి ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఇది కూడా మీకు ఇన్ రివ్యూలోకి అయితే వెళ్తుంది. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత మనకి ఎక్స్పీ అనేది రిసీవ్ అవుతుంది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనం ఈ ఆటో లేయర్ క్యాంపెయిన్ గురించి మ్యాజిక్ స్టోర్ వెబ్సైట్ లో ఒక రివ్యూ అయితే రాయాలి. సో ఎట్లా రాయాలంటే ఇక్కడ మనకు ఒక లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మ్యాజిక్ స్టోర్ వెబ్సైట్ కి అయితే తీసుకెళ్తుంది. సింపుల్ ఫస్ట్ వేల్ అయితే ఫాలో చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు లైక్ సింబల్ ఉంది కదా, సో లైక్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీకు చాలా మంది ఆల్రెడీ రివ్యూస్ అయితే రాశారు. సో ఇట్లానే మీకు నచ్చిన రివ్యూ ఏదో అయితే రాయొచ్చు. ఇక్కడ యాడ్ యూజర్ రివ్యూ అని ఉందా, యాడ్ యూజర్ రివ్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. టైటిల్ దగ్గర ఇక్కడ మీరు నైస్ క్యాంపెయిన్ అని కానీ గుడ్ క్యాంపెయిన్ అని కానీ అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా గైస్, ఈ టెక్స్ట్ అనేది నేను ప్రీవియస్ గా చాలా మంది ఇక్కడ మనకి క్యాంపెయిన్స్ లో రివ్యూస్ అయితే రాశారు కదా, ఈ రివ్యూలో ఏదో ఒక టెక్స్ట్ అయితే నేను కాపీ చేశాను. సింపుల్ మీరు ఏదో ఒక రివ్యూ అయితే కాపీ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ యాడ్ రివ్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఆ టెక్స్ట్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ రివ్యూ అయితే సబ్మిట్ చేయండి. రివ్యూ అనేది పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు పోస్ట్ చేసిన రివ్యూ అనేది స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. మనం పోస్ట్ చేసిన రివ్యూ అనేది ఎలా చెక్ చేసుకోవాలి బ్రో అంటే గైస్, ఇక్కడ మీరు రివ్యూని పోస్ట్ చేసిన వెంటనే పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లోనే మీ రివ్యూ అయితే ఉంటుంది చూడండి, భాగ్యరాజ్, ఇది నా అకౌంట్. ఇది సింపుల్ ఈ యొక్క రివ్యూని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత దీని అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ జెల్లీ పేజ్ లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. ఇప్పుడు తీసుకున్న మీ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే బటన్ ఉంటుంది. క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ టాస్క్ కూడా మీకు ఇంటర్వ్యూలోకి అయితే వెళ్తుంది. వన్స్ మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించిన ఎక్స్పీ అనేది మీ వాలెట్ లోకి అయితే యాడ్ అవుతుంది. ఓకేనా, సో మనకి డైలీ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. చూడండి, పోస్ట్ అబౌట్ ఆటో లేయర్ అండ్ కాయిన్ మార్కెట్ క్యాప్ డైలీ. ఈ టాస్క్ అనేది మీరు క్యాంపెయిన్ అనేది ఎండ్ అయిపోయే వరకు అయితే చేయాలి. డైలీ మీకు 100 ఎక్స్పీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క టాస్క్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలంటే కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు కదా గైస్, ఈ యొక్క లింక్ మీద అయితే క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. టాప్‌లో ఇక్కడ మీకు లాగిన్ ఆర్ సైన్ అప్ అనే బటన్ ఉంటుంది గైస్. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ అయితే యూజ్ చేసి ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మనం ఆటో లేయర్ క్యాంపెయిన్ గురించి ఒక పోస్ట్ అయితే షేర్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఎలా పోస్ట్ చేయాలంటే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ టెక్స్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో జస్ట్ మీరు దాన్ని కాపీ పేస్ట్ అయితే చేయండి. గైస్ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క టోటల్ టెక్స్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీన్ని మీరు కాపీ అయితే చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ అనే బటన్ ఉందా? పోస్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. వన్స్ మీరు ఈ పోస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లోనే మీ పోస్ట్ అయితే ఉంటుంది. సింపుల్ మీ పోస్ట్ అయితే ఓపెన్ చేయండి. తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి గైస్. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు జెల్లీ పేజ్ కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసి క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ టాస్క్ అనేది డైలీ చేయాలి. సో డైలీ చేసినందుకు మీకు 100 XP ప్రొవైడ్ చేస్తారు. మరి డైలీ ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి బ్రో అంటే సింపుల్ గైస్ డైలీ మీరు కాయిన్ మార్కెట్ పేజ్ కి అయితే వస్తారు. సో వచ్చిన తర్వాత పోస్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆటో లేయర్ క్యాంపెయిన్ గురించి ఏదో ఒక మ్యాటర్ అయితే ఎంటర్ చేసి ఏదో ఒక పోస్ట్ అయితే పెట్టొచ్చు గైస్. జస్ట్ పోస్ట్ చేసి దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని డైలీ స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేసి ఈ యొక్క టాస్క్ అనేది అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇట్లా మీరు ఈ యొక్క క్యాంపెయిన్ అనేది ఎండ్ అయ్యే వరకు ఈ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్ టాస్క్ అయితే పర్ఫామ్ చేయాలి గైస్. ఈచ్ డే మీకు 100 XP అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మీకు డైలీ టాస్క్ అయితే యూజ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ టాస్క్ మనకి ట్విట్టర్ టాస్క్ అయితే ఉంటుంది. సో ట్విట్టర్ లో మీరు డైలీ ఆటో లేయర్ క్యాంపెయిన్ కి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేయాలి. ఈ టాస్క్ కూడా మీకు డైలీ అయితే ఉంటుంది గైస్. డైలీ ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు 100 XP అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ టాస్క్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలంటే కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. ఇక్కడ మనకి వీళ్ళు కొన్ని ట్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ మీరు ఈ ట్యాగ్స్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకున్న తర్వాత మీ యొక్క ట్విట్టర్ అయితే ఓపెన్ చేయండి. న్యూ పేజ్ లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ అనే బటన్ ఉందా? పోస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. పోస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆటో లేయర్ కి క్యాంపెయిన్ కి సంబంధించి ఏదో ఒక మ్యాటర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి గైస్. లేదంటే నేను మీకు ఛానల్లో ప్రొవైడ్ చేసిన మ్యాటర్ అనేది కాపీ పేస్ట్ చేయండి. ఓకేనా? కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఇంతకు వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు కదా గైస్ ట్యాగ్స్ అనేవి. ఆ ట్యాగ్స్ కూడా మీరు ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఒక ట్విట్టర్ పోస్ట్ అనేది పోస్ట్ చేయండి. సో ట్వీట్ అనేది సెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ట్వీట్ చేసింది అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు షేర్ బటన్ ఉంటుంది. షేర్ బటన్ మీద క్లిక్ చేసి ఒక లింక్ అయితే కాపీ చేసుకోండి. సో లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు పోస్ట్ చేసిన ట్వీట్ ఉంది కదా గైస్. ఈ ట్వీట్ ని కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు జెల్లీ పేజ్ కి అయితే వచ్చేయండి. సో ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా ట్వీట్ లింక్ అనేది అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ట్వీట్ లింక్ అనేది పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసారు కదా గైస్. స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసి క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ట్విట్టర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకు ఒక విజిటింగ్ టాస్క్ అయితే ఉంటుంది గైస్. ఈ టాస్క్ కి వీళ్ళు ఎలాంటి XP కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు కంప్లీట్ చేయాలనుకుంటే ఈ టాస్క్ అనేది డైలీ కంప్లీట్ చేయొచ్చు. లేదంటే ఈ యొక్క టాస్క్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు. టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మనకి జస్ట్ విజిటింగ్ టాస్క్ గైస్. ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు కదా. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. న్యూ టాబ్ ఓపెన్ అవుతుంది. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ కి అయితే వచ్చి క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి ఇక్కడ మనకి ఇన్వైట్ టాస్క్ అయితే ఉంటాయి. మ్యాక్స్ మీరు 25 మెంబర్స్ వరకు అయితే ఈ యొక్క క్యాంపెయిన్ కి అయితే ఇన్వైట్ అయితే చేయొచ్చు. సో 25 మెంబర్స్ ని ఇన్వైట్ చేస్తే టోటల్ గా మీకు ఇక్కడ 9000 XP అనేది కలెక్ట్ అవుతుంది గైస్. ఓకేనా? మీరు 25 ఇన్వైట్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి యూజర్ దగ్గర కూడా 10 మల్టిపుల్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రెఫర్ లింక్ అయితే కాపీ చేసుకొని ఓన్ రెఫర్ వైపర్స్ అయితే చేయండి. సో మీకు మినిమం 1500 XP వరకు అయితే కలెక్ట్ అవుతుంది గైస్. ఓకేనా? మీరు 10 రెఫర్ వైపర్స్ కనుక చేసినట్లయితే సో ఇక్కడతో మనకి యొక్క ఇన్వైట్ టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇన్వైట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోండి క్విస్ట్ పేజ్ కి. అండ్ ఫైనల్ టాస్క్ అయితే వచ్చేసి మనకి లాంచ్ ప్యాడ్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఈ యొక్క లాంచ్ ప్యాడ్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ ట్విట్టర్ టాస్క్ అయితే ఉంటుంది. ఈ యొక్క ట్విట్టర్ లైక్ టాస్క్ సింపుల్ ఈ యొక్క టాస్క్ అయితే కంప్లీట్ చేసేయండి ఫటాఫట్. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ యొక్క మ్యాజిక్ స్క్వేర్ లాంచ్ ప్యాడ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది గైస్. ఈ వెబ్సైట్ లో మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇందాక మనం లైవ్నెస్ కేవైసీ కంప్లీట్ చేసినాం కదా. అది మనకి మ్యాజిక్ స్క్వేర్ ప్లాట్ఫామ్ లో ఇది మనకి మ్యాజిక్ లాంచ్ ప్యాడ్ గైస్. ఓకేనా? లాంచ్ ప్యాడ్ అంటే ఏంటంటే ఈ యొక్క ఐడియోస్ అవి లాంచ్ అవుతాయి కదా గైస్. దాన్ని మనం లాంచ్ ప్యాడ్ అయితే అంటాము. ఈ యొక్క ఆటో లేయర్ ఐడియో కూడా ఈ యొక్క మ్యాజిక్ లాంచ్ ప్యాడ్ లోనే లాంచ్ అవుతుంది గైస్. కాబట్టి ఇక్కడ మీరు కేవైసీ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఇన్ కేస్ మీకు కేవైసీ చేయడం ఇష్టం లేదనుకోండి మీరు టాస్క్ అయితే స్కిప్ చేయండి. సో ఎవరైతే కేవైసీ చేయాలనుకుంటున్నారో సో టాస్క్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలంటే కింద మీకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వన్స్ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గెట్ వెరిఫైడ్ అయితే ఉంటుంది గైస్. గెట్ వెరిఫైడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ గెట్ వెరిఫైడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి కేవైసీ అనేది సింపుల్ 3 స్టెప్స్ లో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఐడెంటిటీ కార్డ్. అంటే మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అట్లా అయితే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సెకండ్ ఏంటంటే మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ డాక్యుమెంట్స్ యొక్క ఫోటోస్ అయితే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. సో థర్డ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీకు ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. 3 స్టెప్స్ కంప్లీట్ చేసినట్లయితే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎవరెవరైతే కేవైసీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో సో కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. నో ప్రాబ్లం, మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఇన్ కేసు మీకు కేవైసీ అనేది చేయడం ఇష్టం లేదనుకోండి సింపుల్ ఈ టాస్క్ అయితే మీరు స్కిప్ చేసేయండి. ఓకే? ఇక్కడతో మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ మీరు జెల్లీ పేజ్ కి అయితే వచ్చేయండి. నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేయండి. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే గైస్ ఈ యొక్క స్ట్రోమ్ ట్రేడ్ రోడ్ టు ఐడియో అని చెప్పేసి ఒక న్యూ క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది. ఈ క్యాంపెయిన్ లో జాయిన్ అవ్వమని చెప్పేసి ఇక్కడ మీకు జాయిన్ అనే బటన్ ఉంటుంది. జాయిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో జాయిన్ అని అయితే
వస్తుంది. కింద మీకు క్లెయిమ్ అనే బటన్ ఉందా, క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా. అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు క్విస్ట్ అనే బటన్ ఉందా, క్విస్ట్ అనే బటన్ లోకి అయితే వచ్చేసేయండి. అంటున్న టాస్క్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసాం గైస్. ఇప్పుడు మన ర్యాంక్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. సో ర్యాంక్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే, సో కింద చూడడానికి ఇక్కడ మీ ప్రొఫైల్ ఉందా, సో ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో టాప్ లో కనుక చూసుకున్నట్లయితే మన ర్యాంక్ అయితే వచ్చేసి 874 గైస్. ఓకేనా. సో అంటే మనం టాప్ 1K ర్యాంక్ లో అయితే ఉన్నాం. నేను మీకు వీడియో స్టార్టింగ్ లో సో ఇప్పుడు నేను చెప్పిన టాస్క్ లని కూడా మీరు కంప్లీట్ చేసినట్లయితే టాప్ 500 కి అయితే రీచ్ అవుతారు అనేది చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్ మీరు ఈజీగా టాప్ 500 కి అయితే రీచ్ అవుతారు గైస్. ఇక్కడ మనకి కొన్ని టాస్క్లు అయితే ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఉన్నాయి కదా గైస్. ఈ టాస్క్ అనేవి కంప్లీట్ అయిపోయినట్లయితే మీకు చూడండి నియర్లీ ఇక్కడ మీకు ఒక 1000 XP ప్రొవైడ్ చేస్తారు. అట్లనే ఇక్కడ మీకు ఒక 500 XP, ఇక్కడ థ్రెడ్ టాస్క్ ఉంది కదా, ఇక్కడ మీకు ఒక 1000 XP. ఈ 3 టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, ఈజీగా మీరు టాప్ 500 లోకి అయితే వెళ్తారు. సో ఇన్ కేస్ మీరు టాస్క్ అనేవి కంప్లీట్ చేయలేకపోయారు అనుకోండి, అంటే మనం పోస్ట్ చేసింది వాళ్ళు రిజెక్ట్ చేశారను, సమ్ అదర్ కండిషన్స్ మనకి టాస్క్ లకు సంబంధించిన XP అనేది రిసీవ్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ మీరు రెఫర్ బైపాస్ అయితే చేయాలి గైస్. ఓకే. అట్లీస్ట్ ఒక 10 రెఫర్ బైపాస్ చేసినట్లయితే మీకు 1500 XP అయితే రిసీవ్ అవుతుంది. ఈజీగా మీ యొక్క ర్యాంక్ అనేది అండర్ 500 లోకి అయితే రిసీవ్ అవుతుంది గైస్. అదర్ ఈ యొక్క 1500 XP రిసీవ్ అయినా సరే మనకి ర్యాంక్ అనేది టాప్ 500 లోకి రాలేదు అనుకోండి, సో అగైన్ మనకి ఫైనల్ స్టెప్ KYC టాస్క్ ఉంది కదా, ఈ యొక్క KYC టాస్క్ అనేది కంప్లీట్ చేసినట్లయితే డెఫినెట్ గా మీరు అండర్ 500 ర్యాంక్ లోకి అయితే వస్తారు. సో అండర్ 500 లోకి అయితే వచ్చేసిన తర్వాత మన ర్యాంక్ అనేది అలా మెయింటైన్ చేయాలి బ్రో అంటే, అగైన్ మళ్ళీ ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది కదా గైస్, అగైన్ మళ్ళీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ చేసినట్లయితే గైస్ ఇక్కడ మనకి డైలీ టాస్క్లు అయితే ఉంటాయి. సో డైలీ టాస్క్లు చూడండి గైస్, కాయిన్ మార్కెట్ క్యాప్ డైలీ టాస్క్ కి మనకి 100 XP ప్రొవైడ్ చేశారు. అట్లనే చూడండి ట్విట్టర్ డైలీ టాస్క్ కి 100 XP ప్రొవైడ్ చేశారు. మీరు ఈ రోజు టాస్క్లు అనేవి కంప్లీట్ చేసిన తర్వాత టుమారో కూడా మీకు టాస్క్లు అనేవి ఎనేబుల్ చేస్తారు గైస్. ఓకేనా. మీరు టుమారో కూడా కాయిన్ మార్కెట్ లో క్యాప్ లోకి అయితే వెళ్ళి పోస్ట్ చేయాలి, ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేయాలి. ఎవ్రీడే మీకు ఇక్కడ 200 XP అయితే ప్రొవైడ్ చేస్తుంటారు ఈ రెండు టాస్క్లకి కూడా. క్యాంపెయిన్ అనేది ఎండ్ అయ్యే వరకు మీరు ఈ రెండు టాస్క్లు కూడా డైలీ కంప్లీట్ చేశారనుకోండి, మీ ర్యాంక్ అనేది టాప్ 500 లోనే ఉంటుంది. డైలీ టాస్క్లు కనుక కంప్లీట్ చేయలేదు అనుకోండి గైస్, మన ర్యాంక్ అనేది సో 500 లో అయితే ఉండదు. ఓకేనా. సో మీ ర్యాంక్ అనేది 500 లో మెయింటైన్ చేయాలంటే మీరు డైలీ టాస్క్లు అయితే డైలీ చేయాలి. జస్ట్ ఈ 2 టాస్క్లు మీరు క్యాంపెయిన్ అనేది ఎండ్ అయిపోయే వరకు అయితే చేయాలి గైస్. ఓకేనా. హోప్ మీ అందరికీ కూడా ఈ యొక్క ఎయిర్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు గ్యారెంటెడ్ ప్రాఫిట్ అయితే రిసీవ్ అవుతుంది. మినిమం $16 నుంచి 2x కనుక అయినట్లయితే ఐడియో ప్రైస్ అనేది మీకు $30 అయితే రిసీవ్ అవుతుంది. సో తర్వాత వెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ ప్రాఫిట్ అనేది మీ వాలెట్ లో అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. హోప్ మీ అందరికీ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బ్రోస్. వీడియోలో అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇంకొక వీడియో అయితే మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హ్యాపీ ఫార్మింగ్.